వరంగల్ జిల్లా జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్ దగ్గర పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. కౌన్సిల్ హాల్ గేట్ ముందు 27వ డివిజన్ అబ్బానికుంట వాసుల ఆందోళన చేపట్టారు. కొత్త రోడ్లు వేస్తామని ఉన్న రోడ్లు తవ్విన కాంట్రాక్టర్ కమిషనర్ ఆదేశాలతో మధ్యలో పనులు నిలిపివేశారు. రోడ్డుపై పోసిన కంకర కుప్పలతో ప్రమాదాలకు గురవుతున్నామని డివిజన్ ప్రజలు ఫైర్ అయ్యారు. సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అసలు ఏం జరిగింది? జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఈ సమావేశం మాత్రమే ప్రజల సమస్యల మీద డివిజన్ లో వారీగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పూర్తి స్థాయిలో రోడ్డు కావచ్చు, కుక్కలు కోతుల బెడద జీడబ్ల్యూఎంసీ వ్యాప్తంగా తీవ్రంగా ఉన్నటువంటి సందర్భం. మరోవైపు తాగునీటికి సంబంధించినటువంటి సమస్య, మరోవైపు మోంతా తుఫాను కారణంగా చాలా కాలనీలు ప్రభావానికి గురయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు ఇప్పటి వరకు వాళ్ళకు విడుదల చేస్తామన్నటువంటి వరద సాయం అందనటువంటి సందర్భం. ఈ అంశాల మీద చర్చ జరగాల్సి ఉండగా ఈ కౌన్సిల్ సమావేశాలు పక్కదోవ పడుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇవాళ 27వ డివిజన్ సంబంధించి ఈ అబ్బానికుంట ప్రాంతవాసులంతా కౌన్సిల్ హాల్ గేట్ ముందుకు వచ్చి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. కొత్త రోడ్లు వేస్తామని ఉన్న రోడ్లను తవ్వినటువంటి సందర్భంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రోడ్లు మరమ్మతులు వచ్చి రోడ్లకు సంబంధించి కొత్త రోడ్లు వేసేటువంటి సందర్భంలో ఆ పనులను చూడడానికి వచ్చిన కమిషనర్ ఇక్కడ రోడ్లన్నీ బాగానే ఉన్నాయి, ఈ పనులన్నీ నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలతో పూర్తిగా అక్కడ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అంటే ఒక 20 ఫీట్ల వరకు రోడ్లు వేసినటువంటి సందర్భంలో చాలా రోడ్లు పనులు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ పెండింగ్ పనులను పూర్తి చేయాలి, లేకపోతే ఇప్పటికే ఆ తొవ్వేసినటువంటి రోడ్ల వల్ల ఇళ్లలోకి రావడానికి ఇబ్బంది అవుతా ఉంది. మా ఇండ్ల ముందు వేసినటువంటి మెట్లు అవన్నీ కూడా ఇప్పటికే తొలగించినటువంటి సందర్భంలో ఆ రోడ్లు త్వరితగతిన వేయాలన్నటువంటి డిమాండ్ అయితే 27వ డివిజన్ సంబంధించి అబ్బానికుంట వాసులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రోడ్డుపై కంకర పోసి ఉండడం, కుప్పలుగా ఏవైతే రోడ్డు తవ్వినటువంటి సందర్భంలో ఉండేటువంటి వేస్టేజ్ అంతా కుప్పలుగా పోసేటువంటి పరిస్థితుల్లో రాత్రిపూట వచ్చేటువంటి వాహనాలు ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నామని చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు విద్వాంసులకు చూస్తా ఉన్నాము. ఒకరికి చెయ్యి విరిగింది, మరొకరికి కాలుకు తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి సందర్భంలో వాళ్ళు కట్లు కట్టుకొని జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ జరుగుతుండగా కౌన్సిల్ హాల్ ముందుకు వచ్చి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉన్న రోడ్లను మళ్ళీ వేయాలన్నటువంటి డిమాండ్ అయితే కాలనీ వాసులు తమ డిమాండ్ ద్వారా రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.